గులాబీ బాస్ ఏం చేసినా ఒక లెక్క ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బహిరంగ సమావేశాల్లో ఎక్కడా కనిపించని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు 6 నెలల తర్వాత బయటకొచ్చారు. తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి పార్టీ నేతలు కార్యకర్తలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పనైపోయింది అన్న వారికి రీసౌండ్ వచ్చేలా వాయిస్ వినిపించారు. కర్ర పట్టుకుని నడిచే కేసీఆర్ ఇంకేం చేస్తారంటూ అధికార పక్ష నేతలు మాట్లాడిన మాటలకు తన వాక్చాతుర్యంతో కౌంటర్ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ అంటూ పార్టీ నేతలు కార్యకర్తలకు సూచించారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే పార్టీ పని అయిపోయిందని సొంత పార్టీ నేతలే ప్రచారం చేశారని మండిపడ్డారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారని చెప్పారు. ఇలా ప్రచారం చేయడం సరైంది కాదన్నారు కేసీఆర్. పార్టీ పనైపోయిందని ప్రచారం చేస్తున్న వాళ్లలో బయట వాళ్ల కంటే సొంత పార్టీ వాళ్లే ఎక్కువ మంది ఉన్నారని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదంటూ మండిపడ్డారు. అదే సమయంలో ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. పార్టీ కమిటీలను వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కమిటీలకు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ప్రజా సమస్యలపై నేతలు పోరాటం చేయాలని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయమే బీఆర్ఎస్ గెలుపు అని గులాబీ బాస్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో మళ్లీ కాంగ్రెస్ గెలవదన్నారు. మరోసారి దోపిడీ వలసవాదుల రాష్ట్రంగా తెలంగాణను తయారు చేయవద్దని చెప్పారు. ఒకప్పుడు అధికారం అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో దూరంగా ఉన్న నేతలపై సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటమితో కొట్టుకుపోయేది కాదన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర ఆదాయం పడిపోతోందని విమర్శించారు. రాను రాను కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతోందని కేసీఆర్ చెప్పారు. చరిత్రలో భాగస్వామి అయ్యే అవకాశం ఉద్యమ పార్టీ ద్వారా మీ అందరికీ అవకాశం వచ్చిందని గులాబీ బాస్ కేసీఆర్ చెప్పారు. పార్టీ నాయకులకు త్వరలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్టీలో సమూల మార్పులు ఉంటాయని ఆయన డీలిమిటేషన్తో 160 స్థానాలు అవుతాయన్నారు. మహిళలకు 53 సీట్లు కేటాయిస్తామని చెప్పారు. త్వరలోనే మహిళా అధ్యక్షురాలను నియమిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఏం చేయాలో వాళ్ళది చేస్తారని, బీఆర్ఎస్ పార్టీది సెక్యులర్ సిద్ధాంతమని చెప్పారు. భవిష్యత్తులో పార్టీకి విజయం గ్యారంటీ అన్నారు. ఫైనల్గా తెలంగాణకు విజయం దక్కాలని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 1 సంవత్సరం పాటు ఉధృతంగా ఉద్యమాలు చేద్దామని పిలుపునిచ్చారు. నెలకొక అంశంపై పోరాటం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో 3 కమిటీలు ఏర్పాటు చేసి రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థుల పక్షాన పోరాటం చేద్దామన్నారు.